వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న దశలో చేపట్టవలసిన వ్యవసాయ కార్యక్రమాలపై అధికారులను సన్నద్ధం చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పొదుపు భవన్లో తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో కొలిపర, తెనాలి, దుగ్గిరాల మండలాల వ్యవసాయ అధికారులకు, వ్యవసాయ సహాయకులకు, ఎంపీఓలు, హార్టికల్చర్ సహాయకులకు ఓరియంటేషన్ కార్యక్రమం మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు హాజరయ్యి అధికారులకు శిక్షణ అందించారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో చేపట్టవలసిన వివిధ రకాల వ్యవసాయ కార్యక్రమాల గురించి అధికార యంత్రాంగాన్ని ముందస్తుగా సన్నద్ధం చేస్తున్నట్లు చెప్పారు. తొలకరి జల్లులు మొదలైన తరుణంలో రైతులు ఖరీఫ్ పనులను మొదలు పెట్టారని, ఇప్పటికే పచ్చరొట్టె విత్తనాలను ఆర్బీకేల ద్వారా రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. పచ్చరొట్టె పంటలను సాగు చేయడం ద్వారా భూమి సారవంతం పెరుగుతుందని, దీని ద్వారా అధిక దిగుబడులు వస్తాయని, కాబట్టి అవకాశం ఉన్నంత వరకు రైతులు పచ్చరొట్టె పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. పీఎం కిసాన్ పథకం కింద ఇంకా లబ్ధి పొందని రైతులు వివరాలను పరిశీలించి వారి ఖాతాలలో నగదు జమ చేసే ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. రాబోయే రోజులలో ప్రభుత్వం కౌలు రైతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నదని, దీనికి సంబంధించిన వివరాలను సేకరించడంపై సిబ్బందికి సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో ఏడీఏ ఉషారాణి, ఏవో ప్రేమ్ సాగర్, పలువురు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల మండలాల్లో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు మరియు వ్యవసాయ సహాయకులు, ఎంపీఓస్, హార్టికల్చర్ సహాయకులు, వీళ్ళంతా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాబోయేటువంటి ఖరీఫ్ సీజన్లో చేపట్టవలసినటువంటి వివిధ రకాలైనటువంటి వ్యవసాయ కార్యక్రమాల గురించి వాళ్ళని సన్నద్ధం చేయడం కోసం, వాళ్ళల్లో ఒక ప్రిపేర్డ్నెస్ తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా తీసుకునేటట్లయితే ఇప్పటికే తొలకరి వర్షాలు మొదలైనవి. దీంతోపాటు రైతాంగం అంతా కూడా దుక్కులు దున్నుతూ ఉన్నారు. ఇప్పటికే మేము పచ్చిరొట్ట పంటలకు సంబంధించిన విత్తనాలని జీలుగా, జనుము, పిల్లిపెసరు ఇవన్నీ కూడా ఆర్బీకేలకు పంపించాము. దరిదాపుగా 3 మండలాల్లో ఉన్నటువంటి అన్ని ఆర్బీకేల్లో కూడా వీటిని రైతులకి అందించడం జరిగింది. ఇంకా కొంత అధికంగా అవసరం అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. జీలుగు కానీ, జనుము కానీ, పిల్లిపెసరు కానీ వీటిని లభ్యతని చూసుకొని ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ తిరిగి కొంత సరఫరా చేస్తాం. ఇదొకటి. రైతులందరికీ కూడా విన్నపం ఏంటంటే ఖచ్చితంగా అవకాశం ఉన్నంతవరకు ఈ పచ్చిరొట్ట పంటలని సాగు చేయమని, సాగు చేసేటట్లయితే భూమి ఆరోగ్యం పెరుగుతుంది, భూమికి కావాల్సినటువంటి సేంద్రియ పదార్థం అందుతుంది, భూమి సారవంతం అయ్యే అవకాశం ఉంటుంది. తదనుగుణంగా మనకు నాణ్యమైనటువంటి పంటలు పండే అవకాశం ఉంటుంది, పంట ఉత్పత్తులు వచ్చే అవకాశం ఉంటుంది అని రైతాంగాన్ని కూడా విన్నవిస్తూ ఉన్నాం. రెండవది, రైతులకు సంబంధించినటువంటి పీఎం కిసాన్ ప్రోగ్రాం సంబంధించి గౌరవ ప్రధానమంత్రి గారు ఇప్పటికే 17వ ఇన్స్టాల్మెంటు రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కొంతమంది రైతులు ఇంకా వివిధ కారణాల వల్ల లబ్ధి పొందలేని పరిస్థితి ఉన్నటువంటి రైతులందరినీ కూడా వెరిఫై చేసి వాళ్ళ రికార్డ్స్ అన్నీ కూడా వాళ్ళ ఆధార్ నంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, తర్వాత అట్లాగే వాళ్ళ ల్యాండ్ అంతా కూడా ఈ పోర్టల్తో లింకేజ్ అయి ఉందా లేదా అనేటువంటి, ఆధార్ లింకేజ్ అవన్నీ కూడా కంప్లీట్ అయ్యిందా లేదా అనేటువంటి వెరిఫై చేసి చూడమని చెప్పాం. ఆ ప్రక్రియ కూడా చేస్తూ ఉన్నారు. కౌలు రైతులు ఇప్పటికే కౌళ్ళు కుదుర్చుకుంటూ ఉన్నారు. ఓనర్ ఫార్మర్స్ తో పాటు కౌలు రైతులు కూడా మాట్లాడుకొని వాళ్ళ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. సో ప్రభుత్వం రాబోయే రోజుల్లో కౌలు రైతులకి చాలా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఉన్నటువంటి రైతాంగాన్ని ఓనర్ ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారు, అట్లాగే కౌలు చేస్తున్నటువంటి, పూర్తిగా అసలు భూమి లేకుండా కౌలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది, కొంత భూమి ఉండి మరికొంత భూమిని పక్క రైతుల దగ్గర నుంచి కౌలు తీసుకొని చేసుకునేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి వివరాలన్నీ కూడా సేకరించి ఆ డేటాబేస్ అంతా కూడా రెడీగా పెట్టుకున్నట్లయితే వీళ్ళందరికీ ప్రభుత్వం సూచనల మేరకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించబడితే ఆ విధంగా చేయడానికి సన్నద్ధంగా ఉండాలని చెప్పి సిబ్బంది అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. క్యాన్సర్పై అవగాహన, మధుమేహం, రక్తపోటుపై ప్రజల్లో చైతన్యం, ఉచిత వైద్య సేవలు, పరీక్షలు, మందుల పంపిణీ, కోవిడ్ సమయంలో బాధితులకు చేయూత వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించిన తెనాలిలోని శారదా సర్వీస్ సొసైటీ ఈ మారు రక్త ప్రాధాన్యంపై ప్రజలకు సమగ్ర సమాచారం అందించడానికి పూనుకుంది. ఇందుకు ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ డాక్టర్ శారదా రచించిన జీవా పుస్తకంలో QR కోడ్ను పొందుపరిచారు. నాయకుల పుట్టినరోజులు, ఇతర వేడుకల సమయంలో శిబిరాల ద్వారా
ఒకేసారి పెద్ద మొత్తంలో వస్తున్న రక్తం అనేక మార్లు గడువు మీరి వృధా అవుతుందని, అలా కాకుండా వాస్తవంగా ఎంత రక్తం అవసరమవుతుందో అంచనా వేసి ఆ మేరకు సేకరించి ముందుకు వచ్చిన దాతల వివరాలు నమోదు చేసుకుని అవసరమైన సమయంలో వారి నుండి సేకరిస్తే అందరికీ మంచి జరుగుతుందన్న అవగాహనను ఈ పుస్తకం కలిగిస్తుంది. ప్రతి మనిషి ఎవరి కోసమో కాకుండా తన ఆరోగ్యం కోసం రక్తదానం చేయాలని, దానం చేసిన మేరకు కొత్త రక్తం తయారై దాతలు అనేక అనారోగ్యాలకు దూరం అవుతారని, ఆరోగ్యంగా ఉంటారని ఆమె వివరించారు. జీవ పుస్తకాన్ని ఈ నెల 14న తెనాలిలో ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించి యావత్తు అంశాలపై ప్రజలకు అవగాహన కలిగించనున్నట్లు డాక్టర్ శారద తెలిపారు. రక్తదాన ఆవశ్యకతపై ప్రత్యేకంగా ఒక గీతం, నృత్య రూపకాలు ఉంటాయని, తుదిగా విషయాన్ని జనంలోకి తీసుకువెళ్లేందుకే ప్రయత్నం అని డాక్టర్ శారద తెలిపారు. ఇప్పుడు ఈ రోజున మన సమావేశం ఎందుకు అనంటే, రేపు అంటే 14వ తేదీ జూన్ వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే. అది మరి ఆ డే సందర్భంగా మేము చేయాల్సిన కార్యక్రమాలు ఇక్కడ మన ప్రాంతంలో కానీ తర్వాత మన స్టేట్లో కానీ ఏమేమి ప్రజలకి అవసరాలు ఉన్నాయి అనేది ఈ నా 40 ఏళ్ల ఈ వైద్య ప్రయాణంలో నేను గమనించినవి, అలాగే చాలా వరకు అన్అడ్రస్డ్ థింగ్స్ అన్నీ ఉండిపోయాయి. అంటే మనకు తెలుసు ఏదన్నా విషయం జరుగుతా అంటే బాగైందని 99 మంది చెప్తానే ఉంటారు, కానీ ఒక్కళ్ళకి మాత్రం తెలుస్తుంది అక్కడ ఏంటి జరిగింది, ఏం లోపాలు ఉన్నాయని. కానీ అలా గమనించిన వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఈ 99 గొంతులతో వాళ్ళ గొంతు కలపకపోతే కష్టము అనుకుని వదిలేస్తారు. అంటే మేధావులు మౌనం అంటారు దీన్నే. ఎక్కడైతే మేధావులు మౌనంగా ఉన్నారో అక్కడ మరి ప్రగతి అనేది చాలా కష్టంగా ఉంటుంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం మనకి దాదాపు 15 మిలియన్ల యూనిట్ సంవత్సరానికి బ్లడ్ కావాలి మన ఇండియాలో. కానీ ఇప్పుడు మనకి లభిస్తుంది 10,000 అంటే దాదాపు 5 మిలియన్ల యూనిట్స్ లేకపోతే ప్యాకెట్స్ మనకి లోటుగా ఉంది. ఇది బ్లడ్ డోనర్స్ ముందుకొచ్చే దీని ప్రకారం కూడా WHO వారు కొంత చెప్పారు లెక్కల. అంటే మీకు ఇంత జనాభా ఉంటే దానిలో మినిమం ఒక 2%, 3% మీరు డోనర్స్ ఉండాలి అని. కానీ మనకి ఇండియాలో 1% కూడా దాదాపు వచ్చినట్టు లేరు అనేది మనకు తెలిసిన లెక్కల ప్రకారం. ఈ లోటంతా ఎవరు తీర్చాలి, ఎలా తీర్చాలి? మనకు తెలుసు బ్లడ్ ఇచ్చేవాళ్ళు మనం పక్కన వాళ్ళ కోసం దానం చేస్తున్నామని, కానీ అది అపోహమ్మ. ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళకి ఆరోగ్యం వనగూరుతుంది. రకరకాలైన అధ్యయనాలు కన్ఫర్మ్ చేశాయి దాతకి చాలా వరకు ఆరోగ్యం బాగుపడుతుంది. అంటే మనకున్న బ్లడ్ ఇచ్చేయగానే మనకి ఎముక మూలక నుంచి కొత్త కణాలు ఉత్పత్తి జరుగుతాయి. అలాగే క్యాన్సర్స్ వచ్చేవి కూడా కొన్ని అధ్యయనాల్లో తగ్గిపోయాయి. మేడం రాసిన బుక్ జీవ అనేది మన జీవితానికి ఆధారం అండి. అందులో మనకు తెలియని ఎన్నో విషయాలు మేడం పొందుపరిచారు. ఇప్పటిదాకా మాకు తెలియదండి గ్రూపుల్లో పాజిటివ్ నెగిటివ్లు అంటే ఏంటని, కానీ ఒక ఫ్యామిలీలో దగ్గర వాళ్ళు బ్లడ్ ఇవ్వకూడదన్న విషయం కూడా మాకు తెలియదు. ఇలా ఎన్నో విషయాల్ని ఇందులో పొందుపరిచారు. ఇవన్నీ కూడా మేడం బుక్ ద్వారానే మేము తెలుసుకోగలుగుతున్నాం. మాతో పాటు 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది కూడా ఇందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా ఇండియన్ బ్లడ్ డోనర్ రిజిస్ట్రీలో అందరూ స్థానం కల్పించుకోవాలని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఆర్కే మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. విశ్రాంత ఉపాధ్యాయులు ఎండ్రపాటి చింపయ్య తన కుమార్తె రాధాకుమారి జ్ఞాపకార్థం తెనాలి పురపాలక సంఘంలోని ఉన్నత పాఠశాలలో చదివి 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 1,116 రూపాయలు అందజేశారు. గురువారం మారిస్పేటలోని NCRNM హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటిని విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బషీర్ అధ్యక్షత వహించారు. కొండేటి రిషిత, షేక్ సానియా బేగం, మునిపల్లి శివకామాక్షి, పి రూపశ్రీ, షేక్ నయీమా, పల్లపు జయశ్రీలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఫౌండేషన్ సభ్యులు చింపయ్య తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్ HM ఆర్ వెంకటకృష్ణారావు, రిటైర్డ్ SBI అసిస్టెంట్ మేనేజర్ బి సుబ్బారావు, వై శాంతి సుధా, విద్యార్థులు పాల్గొన్నారు. మా పాఠశాలలో ఈ కార్యక్రమం ఆర్కే మెమోరియల్ ఫౌండ్ కింద వాళ్ళ యొక్క కుమార్తె యొక్క జ్ఞాపకార్థము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడము మా పాఠశాల అదృష్టంగా నేను భావిస్తున్నాను. వాళ్ళ యొక్క ముద్దుల బిడ్డ ఏ విధంగా అయితే చదువుకొని మంచి చదువులో రాణించి ప్రస్తుతం మన మధ్య లేకుండా ఉండటం అనేది బాధాకరమైనటువంటి విషయము. కాబట్టి అది స్ఫూర్తిగా తీసుకొని
ముఖ్యంగా ఆడపిల్లలందరూ బాగా చదువుకోవాలని, మంచి మార్కులతో వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలనేది కోరిక మాస్టర్ గారిది. కాబట్టి ప్రతి సంవత్సరము వాళ్ళ యొక్క కుమార్తె జ్ఞాపకార్థం అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. దేవుడు వాళ్ళకి ఇంకా ఇలాంటి అవకాశాలు కల్పించి విద్యార్థులకి, అదేవిధంగా బీదవారికి తమంటూ సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను. నేను తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత అనుకోకుండా అమెరికా వెళ్ళాను. అంటే ఇంకా మా వారు కూడా అక్కడే వర్క్ చేసేవాళ్ళు కాబట్టి వెళ్ళాను. బట్ అక్కడ నాకు ఉద్యోగం తెచ్చుకోవడానికి నేను పడ్డ కష్టం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంది. లైక్ మీ అందరిలో కూడా ఎంతోమంది వెళ్ళొచ్చు. అమెరికానే కాదండి, లండన్ వెళ్ళొచ్చు, జర్మనీ వెళ్ళొచ్చు, ఇండియాలోనే ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మన దేశం, మన ప్రతిభ మనం చాటుకోవాలి. చాలా చక్కగా చదువుకుని అందరూ కూడా మంచి పొజిషన్స్లో ఉంటారని, ఏ దేశమైనా మీ తల్లిదండ్రులని మీ అందరూ చక్కగా చూసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మావయ్య గారు వాళ్ళ అమ్మాయి రాధాకుమారి గారి జ్ఞాపకార్థం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మావయ్య గారు. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. చక్కగా చదువుకోండి, చక్కగా ఎంజాయ్ చేయండి. ఈ స్కూల్ డేస్ ఆర్ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. హ్యాపీగా ఉండండి. నేను గత 15 సంవత్సరాల నుంచి మీ పాఠశాలకు వస్తున్నాను. స్టాఫ్ మెంబర్స్కి తెలిసి ఉంటుంది. నేను వచ్చి పిల్లలకి దేశభక్తి గేయాలు నేర్పాను ఇక్కడ. తర్వాత క్విజ్ కాంపిటీషన్ జరిపి ప్రైజులు నేనే కొనుక్కొచ్చి వాళ్ళకి ఇచ్చాను 2-3 సార్లు మీ పాఠశాలకి. అదేవిధంగా ప్రతి పాఠశాలలోని పేద విద్యార్థులకి కొంతమందికి మా అమ్మాయి జ్ఞాపకార్థం ఎగ్జామినేషన్ ఫీజు కడుతున్నాను ప్రతి సంవత్సరం. మొన్న కూడా మేషారి వాళ్ళ వార్డెన్ గారి తరఫున అక్కడ పేద పిల్లలకి ఇచ్చారు. అట్లాగే చోటకూరు సుబ్బారావు గారి హై స్కూల్లో 4 పిల్లలకి ఎగ్జామినేషన్ ఫీజు కట్టాను. ఇట్లా ప్రతి సంవత్సరం ఒక్కొక్క స్కూల్కి పేద విద్యార్థులకి ఎగ్జామినేషన్ ఫీజు కడుతున్నాను. ఇప్పుడు ఈ సంవత్సరం నేను ఇట్లా కాదు, మిమ్మల్ని అందరినీ మీలో బాగా చదువుకోవాలనేటువంటి ఉద్దేశం కలగాలనే ఉద్దేశంతో ప్రతి స్కూల్లో అత్యధిక మార్కులు సంపాదించుకున్నటువంటి అమ్మాయికి 1116 ఇద్దామని డిసైడ్ చేసుకున్నాను అన్నమాట. ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం నేను బ్రతికున్నంత కాలం ఆ పని చేస్తాను. తెనాలికి చెందిన కూచిపూడి నృత్య కళాకారిణి చిరంజీవి గ్రీష్మశ్రీను త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గురువారం హైదరాబాద్లోని రాజ్భవన్లో సత్కరించారు. చిన్న వయసులోనే గజ్జల సవడికి తగిన విధంగా గ్రీష్మశ్రీ హావభావాలను ప్రదర్శించినట్లుగా తెలియజేస్తూ గ్రీష్మశ్రీని గవర్నర్ ప్రశంసించి ఆశీర్వదించారని గ్రీష్మశ్రీ తల్లి శవ అరుణకుమారి, తండ్రి శవ కృష్ణారెడ్డిలు తెలిపారు. గ్రీష్మశ్రీ స్థానిక అరబిందో స్కూల్లో విద్యార్థి కాగా తండ్రి శవ కృష్ణారెడ్డి స్థానిక కొత్తపేటలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. త్రిపుర గవర్నర్ను కలిసిన వారిలో గ్రీష్మశ్రీ అన్నయ్య అరవింద్ రెడ్డి కూడా ఉన్నారు. గ్రీష్మశ్రీ గతంలో కర్ణాటక రాజ్ భవన్లో గవర్నర్ తవర్ చంద్ గెహ్లాట్, హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయుల ముందు నృత్య ప్రదర్శనలు చేసి 2 గవర్నర్ల నుండి గ్రీష్మశ్రీ సత్కారం అందుకున్నారని తండ్రి శవ కృష్ణారెడ్డి తెలిపారు. 8 సంవత్సరాల గ్రీష్మశ్రీ తెనాలికి చెందిన నృత్య గురువు నిర్మలా రమేష్ వద్ద కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకుంటున్నట్లుగా తల్లిదండ్రులు వివరించారు. బాగుంది, బాగా చేస్తుంది. అభినయం ఏదైతే ఉందో అది మామూలుగా ఏదో చేయటం, స్టెప్స్ వేయటం కాదు. ఫేస్లో అది కనిపించటం ఏదైతే ఉందో, పర్టికులర్గా కళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా బాగున్నాయి. సిటీ న్యూస్ ముంచెంలో ముఖ్యాంశాలు మరోసారి. వేసవి సెలవులు అనంతరం గురువారం నుండి పునఃప్రారంభమైన పాఠశాలలు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో చేపట్టవలసిన వ్యవసాయ కార్యక్రమాలపై వ్యవసాయ అధికారులకు శిక్షణ కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.